ఒకరోజు థామస్ ఆల్వా ఎడిసన్ ఒక చిన్న కాగితాన్ని తీసుకుని స్కూలు నుండి ఇంటికి వచ్చి ఆ కాగితాన్ని తన తల్లికి ఇచ్చాడు. అందులో రాసి ఉన్న సమాచారాన్ని చదివి కంట తడి పెట్టసాగింది. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? అందులో ఏమి రాసి ఉంది అని అడిగాడు థామస్ ఎడిసన్. మీ అబ్బాయి చాలా తెలివైన వాడు, అతని తెలివితేటలు తగ్గట్టుగా లెసన్స్ చెప్పడానికి మా స్కూల్లో టీచర్లు సరిగ్గా లేరు అని రాసి ఉంది అని చెప్పింది. మీ కొడుకుని వేరే ఎక్కడైనా మంచి స్కూల్లో చేర్పించండి అని రాసి పంపారు అని చెప్పింది ఆ తల్లి. కొన్ని సంవత్సరాలు గడిచాయి. థామస్ ఆల్వా ఎడిసన్ చాలా గొప్పవాడయ్యాడు. తల్లి మరణించింది. తన తల్లి బ్యాగ్లోని పేపర్లను ఒకరోజు చూడసాగాడు. కొన్ని పేపర్లను చదివాడు. చివరికి ఒక పేపర్ అతని చేతికి దొరికింది. అది ఏంటా అని తీసి చదివాడు. ఆ పేపర్ తన టీచర్లు తన అమ్మకు రాసిన ఉత్తరం. మీ కొడుకు మానసికంగా సరిగ్గా లేడు, రేపటి నుండి స్కూలుకు పంపకండి దయచేసి అని రాసి ఉంది. అది చదివిన థామస్ ఎడిసన్ గంటల తరబడి కన్నీరు కార్చి తన డైరీలో ఇలా రాసుకున్నాడు. థామస్ ఆల్వా ఎడిసన్ చిన్నతనంలో ఒక పిచ్చివాడు, కానీ తన కన్న తల్లికి అతనే ఒక హీరో. ప్రస్తుతం అతను ఒక జీనియస్ ఆఫ్ ది సెంచరీ. కాబట్టి ఎవరిని తక్కువ అంచనా వేయకండి, పోరాడండి, గెలవండి.